సినిమా నువ్వు హీరో నేను హీరోయిన్ పాట డాన్స్ కొడతాను మరి 10 ఏళ్ళని స్థాపించిన చొక్కా ఇప్పించి డాన్స్ మొదలెట్టిందే ఇప్పుడు చూసుకో ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటో సరదా ఇదా సరదా ఓ మన ప్రాణాలు కానీ మన పని చెబితే పాట పాత గంతులేస్తూ కూర్చుంటావా నేను చెయ్యను మరో గోడెత్తి వినిపించుకున్నా నా చేత కూడా చేయించింది అయిపోయిందిలే ఈ వారికి ఉద్యోగాలు రేపు రాలించి మనం ఇంతే అడుగు తినాల్సిందే. దాని మీద ఎగురుతావేంట్రా అదేదో చిన్నపిల్ల నీ బుద్ధి ఏమైంది అది అట్ట అడుగు పెద్దమ్మ. ఏంటి అడిగేది అసలు వద్దాననే వినిపించుకునేది దోరనే దీంది. అసలు తప్పంతా నీది. కూడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు ఎడం పక్కకు దొల్లావు సరాసరి వెళ్ళి వాళ్ళు కాలెట్టుకున్నావు. కుడివైపున పేరకల్లన్నాయి ఎట్ట దొల్లమంటావు ఒక్కరొక్కమని తగ్గుతావు కదా అనుభవించు చూస్తా ఉండు పని పోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను పనిపోద్దని బెదిరితావే పోతే పోద్ది అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకగలం మీ అయ్యే ఏళ్ళకేళ్ళు నేలలో పాతి పెట్టారు కదా అవి తింటూ అయ్యో ఆ కొబ్బరి మోసం ఏంట్రా పొలం మధ్య కోసం వచ్చావా? కాదురా చిన్నగా ఒకరు పిలుసు రమ్మన్నారు. వచ్చేసింది కబురు వచ్చేసింది. అట్ట భయపడతావేటి అల్లే కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు పవరా వాళ్ళు రమ్మంది నిన్ను కాదురా సీతాలని. సీతాలా త్వరగా పంపించు నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటే పిలిచింది చూసావా చదువుకున్నాళ్ళనే తప్పెవరితో ఇట్టే కనిపెట్టించారు వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతానంటే అదేమన్నా కొరుకు తింటారా వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడి రాకూడదంటరా. పిలిచింది ఎన్ని ట్యాక్స్ మాస్టర్ గారు నాకు బోర్డు పని ఉంది వెళ్తాలే నాకేం భయమా వెళ్తున్నా చెప్పావుగా వెళ్ళు. బీరకాయలు బెండకాయలు మా సీతాన్ని ఎక్కడన్నా చూసామంటారా? అదే నేను చూడలేదే. బీరకాయలు బెండకాయలు వంకాయలు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఎప్పుడు పొరపాటు పడి ధనాలయ్యా కొండయ్యా రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు ఈ పనులను తీసే బాకండి. మేము నలుగురం దీని మీద బతుకుతున్నాం బాబు. నిజమే కానీ మరి ఈ పని నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు? ఏం లేదయ్యా రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్ట కనిపెట్టేశారో కానీ బాబు మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూస్తే కానీ బాబు ఇట్టే పట్టేస్తుంది. మస్తు సినిమాలు యాక్షన్ చేసినట్టు చేసేస్తుంది బాబు. నాలిచి మా పక్కన తిరుగుతాన్ని మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు దాన్ని పెట్టి. సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనక నుంచి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లు వెళ్ళి తప్పక్కర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పొగలు రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. సీతలో అదేంటి అదే అది కృష్ణ వెళ్ళి ఆ పిచ్చమ్మ యాక్షన్ చేయలే ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు. సీతలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? కింద దూరం మన నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను అనమాట. సరే మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అతయ్య బాబు. ఒరే కొండ నక్కని దొక్కొచ్చావురా. సీతామహాలక్ష్మి హీరోయిన్ అయిపోయి వెళ్ళి చాలు బాబు. సీతామహాలక్ష్మి హీరోయిన్ సీతామహాలక్ష్మి హీరోయిన్ అది కళ్ళదే తెలుసుకోవా? కనకమ్మా పంచరా చూస్తున్నావా? ఏమిరా పన్నాయి నోరు తెచ్చుకుంటావు రారా వస్తున్నా వస్తున్నా రామంటుందే. అరేనా అందరికి తలోమంతా కలిపోతీరా కలిసంత మందే ధర్మం చేస్తున్నావు ఏంటంటే సీతామహాలక్ష్మి హీరోయిన్ చెప్పరా? మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామహాలక్ష్మి హీరోయిన్ సీతామహాలక్ష్మికి హీరోయిన్ యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరంతా పూలు పరిచేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా. టక్క టక్క నచ్చుతుంటే
పుటోల్లాగే పుటోలు పును నాకంటే ముందు వచ్చింది మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలో సీతామహాలక్ష్మి హీరోయిన్. ఇంకో 2 సేర్లు ఏం చేస్తాను ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు నువ్వు ఊరుకో మావా వాళ్ళేదో నవ్వుతాలు కట్టాను నవ్వుతాలేంటి నవ్వుతాలు పెద్దలుగా నవ్వుతాలు ఉండవు ఇన్నాళ్ళు మే అదోరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు వాళ్ళు పుట్టేరు ఇట్టే